సో వాట్ ఈస్ అ పైప్లైన్? పైప్లైన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మన ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, ఓకేనా? వాటర్ ట్యాంక్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్, but I can using these pipes and pipelines, I can route this water to my kitchen, my restrooms, my any other room, right? To any other floor, అవునా? ఫస్ట్ ఫ్లోర్ కి, సెకండ్ ఫ్లోర్ కి, థర్డ్ ఫ్లోర్ కి, అన్ని ఫ్లోర్స్ లో, అన్ని రూమ్స్ లోకి నేను ఈ పైప్ లైన్ ద్వారా నేను వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో జనరిక్ మీనింగ్ ఆఫ్ పైప్ లైన్ అంటే ద సిరీస్ ఆఫ్ స్టెప్స్, అంటే ఒకటి తర్వాత ఒకటి ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ రౌట్ నుంచి ఈ రౌట్. దిస్ ఇస్ బేసిక్ మీనింగ్ ఆఫ్ పైప్ లైన్. సో టెక్నికల్లీ జెన్కిన్స్ కి బ్యాక్ బోన్, జెన్కిన్స్ ఇస్ ఫేమస్ ఫర్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటమ్మా, అది చెప్పాను మీకు ఆ రోజున. జెన్కిన్ ఈస్ వెరీ ఫేమస్ బికాస్ ఆఫ్ వాట్? Automation, Automation. CI/CD process, జెన్కిన్ ఈజ్ ఆటోమేషన్ టూల్, ఓకే, ఐ అగ్రి. Plugins. ప్లగ్ఇన్స్, జెన్కిన్స్. ఎందుకంటే ఆటోమేషన్ టూల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి, కానీ జెన్కిన్సే ఎందుకు ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ సో మెనీ ప్లగ్ఇన్స్ ఆర్ అవైలబుల్ టు సపోర్ట్ దిస్ జెన్కిన్స్. గెస్ హౌ మెనీ ప్లగ్ఇన్స్ ఆర్ అవైలబుల్? వాట్ వి డిస్కస్డ్, ఎన్ని ప్లగ్ఇన్స్? 1800 plus. 18,000 above. 1800. Sorry, 1800. 1800 1800. above plugins are available. 1800 plugins are available. Okay. Clear? Next, sample plugins ఏంటమ్మా? What are the sample plugins available? Tell me. Git, Docker, GitHub, Git. Maven, Slack. మనకి ఒక ఒక జెన్కిన్స్ లో ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయి అనేది మనం ఎక్కడ చెక్ చేసుకుంటాం చెప్పండి? ఒక జెన్కిన్స్ మాస్టర్ లో ఎక్కడ, ఇప్పుడు నేను సపోజ్ నాకు కావాలి, లేదా ఎగ్జాంపుల్ నాకు ఏడబ్ల్యూఎస్ సంబంధించిన జెన్కిన్స్ ప్లగిన్ కావాలి, నేను ఎక్కడ చెక్ చేయాలి? లాస్ట్ క్లాస్ లో చూపించాను కదమ్మా. మాస్టర్ నో, నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందమ్మా? డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ మై క్వశ్చన్? ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద ఏడబ్ల్యూఎస్ S3 బకెట్ కి ఒక ప్లగిన్ కావాలి నాకు జెన్కిన్స్ నుంచి. సరే, ఏడబ్ల్యూఎస్ కి సంబంధించిన జెన్కిన్స్ ప్లగిన్స్ అన్ని కావాలి, నేను ఎక్కడ చెక్ చేయాలి? jenkins.io. manage plug. అది నువ్వు చెప్తుంది, నేను అనేది ఏంటమ్మా మోనికా, నీ సర్వర్లో, నీ జెన్కిన్స్ సర్వర్లో దాంట్లో వెళ్తావు, మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్తావు, కరెక్టే. అసలు ఇన్ జనరల్ గా జెన్కిన్స్ ప్లగిన్స్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అని అడుగుతున్నామ్మా. సో వే డు గెట్ ఇట్? jenkins.io లో you have a in this website you have to go to plugins. So this is the where the plugins index is a place where, అంటే ఒక జెన్కిన్స్ ని మనం ఏ టూల్ కావాలంటే ఆ టూల్ తో ఇంటిగ్రేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ప్లగిన్ కావాలి. ఆ ప్లగిన్ ఎక్కడ ఉందో అంటే ఇక్కడ మన plugins.jenkins.io లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ అని కొట్టాను అనుకో, ఏడబ్ల్యూఎస్ కి సంబంధించిన అన్ని ప్లగిన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఏడబ్ల్యూఎస్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్, నువ్వు ఏది కావాలంటే అది ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఇన్ని ప్లగిన్స్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ లో. టు విచ్ సర్వీస్ యూ వాంట్ టు యునో, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఫంక్షన్ చేయాలనుకుంటున్నావా, ఏడబ్ల్యూఎస్ ఎస్డికే చేయాలనుకుంటున్నావా, సీక్రెన్స్ మేనేజర్, ఏడబ్ల్యూఎస్ వెబ్ డెవలప్మెంట్ కి చేయాలనుకుంటున్నావా? సో దేర్ ఆర్ మెన్ నెంబర్ ఆఫ్ ఇది. సరే, నాకు ఏడబ్ల్యూఎస్ కాదు, అజ్యూర్ కి ఏం సంబంధించింది ఉందా? లెట్స్ సీ అజ్యూర్ కి. Azure plugins. Do I have any plugins with Azure? Yes, there are 24 plugins available. Any plugins available now? 24. So basically, guys, let me tell you what is. So, మన DevOps architecture లో the heart of ఏంటి DevOps ecosystem లో Jenkins is the center, right? Jenkins is the center. అయిపోయిన చేస్తాను చేస్తాను. ఓకే, సో జెన్కిన్స్ కదా. సో ఇప్పుడు ఒక జెన్కిన్స్ లో నేను ఆటోమేషన్ చేయాలనుకుంటున్నాను. దేనికి ఆటోమేషన్ చేయాలనుకుంటున్నాను?
I want to do it AWS. I want to do with Azure. I want to do with Git. I want to do with Kubernetes. Okay, I want to do with Docker. I want to integrate with maybe Maven. సో ఇలా నువ్వు ఏ టెక్నాలజీ తీసుకున్నా ఏ టూల్ తీసుకున్నా దేంతో నువ్వు ఇంటిగ్రేట్ చేయాలనుకున్నా ఇది టూల్ 1 ఇది టూల్ 2 ఎనీథింగ్ ఇట్ కుడ్ బి లైనక్స్ ఇట్ కుడ్ బి విండోస్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు ఈ ప్రపంచంలో నువ్వు దేని నుంచి ఆటోమేషన్ చేయాలన్నా జెన్కిన్స్ హ్యాస్ దట్ పవర్ బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఇఫ్ జెన్కిన్స్ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ఆర్ ఇంటిగ్రేట్ విత్ Kubernetes, if Jenkins want to integrate with what AWS, if Jenkins want to integrate with what this one, if Jenkins want to integrate with what this one. So what we need, tell me what we need. Plugin. What we need? Plugin. దీని నుంచి దీనికి ప్లగ్ఇన్ ఉండాలి దీని నుంచి దీనికి ప్లగ్ఇన్ ఉండాలి సో ప్లగ్ఇన్స్ ప్లేస్ అ వైటల్ రోల్ సో నువ్వు దేనికి ఆటోమేషన్ చేయాలన్నా జెన్కిన్ తోటి మొత్తం ఆటోమేషన్ వన్ సింగిల్ సెంట్రల్ ప్లాట్ఫామ్ నుంచి చేసే జెన్కిన్స్ ఓకేనా క్లియర్ I can automate Maven, I can automate Docker, I can automate Kubernetes, I can automate AWS, ఇది Amazon, Git, anything you take, everything can be automated. కానీ నేను దీంతో కలిసి పనిచేసి ఇంటిగ్రేట్ చేసి ఆటోమేట్ చేయాలి అంటే నాకు కావాల్సింది ఏంటి ప్లగ్ఇన్ ఏంటి అవైలబుల్ ప్లగ్ఇన్స్ సో Jenkins is a plugin rich Jenkins is what plugin rich టూల్ అందుకనే 1800 ప్లగ్ఇన్స్ అవైలబుల్ అంటే 1800 డిఫరెంట్ టెక్నాలజీస్ తోటి నువ్వు ఇంటిగ్రేట్ చేయొచ్చు జెన్కిన్ని ఇట్స్ నాట్ అ జోక్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ సరే నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది మేబీ లెగసీ అప్లికేషన్ అనొచ్చు వాట్ మేబీ లెగసీ విన్నారు ఎప్పుడైనా లెగసీ అని వర్డ్ లెగసీ అంటే ఏంటి జనరిక్ మీనింగ్ చెప్పండి అమ్మా నా దగ్గర ఒక లెగసీ అప్లికేషన్ రన్ అవుతుంది ఈ లెగసీ అప్లికేషన్ నేను ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను కానీ నాకు ప్లగ్ఇన్ అవైలబుల్ లేదు మార్కెట్ ప్లేస్ లో ప్లగ్ఇన్స్ దీని మార్కెట్ ప్లేస్ అని కూడా అనొచ్చు ఏమంటారు మార్కెట్ ప్లేస్ అనొచ్చు లేదా ప్లగ్ఇన్స్ ఇండెక్స్ అనొచ్చు లేదా ప్లగ్ఇన్స్ ప్లాట్ఫామ్ అనొచ్చు ఇట్ కుడ్ బి ఎనీథింగ్ యా ఎనీథింగ్ ఇట్ కెన్ బి బట్ నా దగ్గర నాకు కావాల్సిన ప్లగ్ఇన్ ఏదైతే ఉందో ఆ ప్లగ్ఇన్ ఈ ప్లాట్ఫామ్ లో లేదు ఆ ప్లగ్ఇన్స్ లైబ్రరీలో లేదు లేదా ప్లగ్ఇన్స్ ఇండెక్స్ లో లేదు సో ఐ క్యాన్ రైట్ మై కస్టమ్ ప్లగ్ఇన్ విచ్ విల్ ఇంటిగ్రేట్ విత్ జెన్కిన్స్ అండ్ యాప్ ఈ లెగసీ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసి దీన్ని ఫుల్ లెంత్ ఆటోమేషన్ చేయొచ్చు అనమాట సో కస్టమ్ ప్లగ్ఇన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు వెన్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ రెడీమేడ్ ఓకే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ జెన్కిన్స్ సరే ప్రపంచంలో దేనన్నా ఆటోమేట్ చేయొచ్చు అంటే నువ్వు దేనన్నా చేయొచ్చు జెన్కిన్స్ తోటి ప్లగ్ఇన్స్ లేకపోతే నీ కస్టమ్ ప్లగ్ఇన్ క్రియేట్ చేసుకున్నా చేసేసుకోవచ్చు డస్ ఇట్ మేక్ సెన్స్ that is what we discussed and where do we see all the plugins available yeah where do we see Jenkins.app. yeah app అది jenkins.io is your website దాంట్లో మనం ఈ plugins తో వెళ్ళి చెక్ చేసుకుంటే all plugins will be available under discover 2000 plus community contributed Jenkins plugins to support building developing and automating any project మళ్ళీ జెన్కిన్స్ ఎంత పవర్ఫుల్ అనేది మనం ఏం చెప్పాము మేము సక్సెస్ స్టోరీస్ మేము చదవమని చెప్పాను ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రైట్ నేను 2 days క్లాస్ చేసుకోలేకపోయాను నేను దీన్ని టచ్ చేసి కూడా ఉంటారు నాకు తెలుసు ఐ బెట్ మీకు చెప్పాను ఒక 5 స్టోరీస్ చదవండి అని చెప్పాను అంటే ఎవరు ఎట్లా వాడుతున్నారు ఏ కంపెనీ దేనికోసం వాడుతుంది ఒకసారి వెళ్ళి దాన్ని రీడ్ చేయండి అని చెప్పాను సో క్యాఫ్ ప్రాజెక్ట్ అంట ఓకే ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు దేం వాడారు ఏంటి మెంబర్స్ ఎవరు దీంట్లో ఓకే ఏం ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వాడారంట జెన్కిన్స్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం వాడారు జావా జేబీఎస్ వాడారంట ప్లాట్ఫామ్ ఏంటి లైనక్స్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి విసిఎస్ ఏంటి బిట్ బకెట్ ఓకేనా బిల్ టూల్ ఏంటి మావెన్ కమ్యూనిటీ సపోర్ట్ స్పోక్స్ విత్ కొలీగ్స్ అండ్ పియర్స్ ఏంటంటే ద ఫైనాన్స్ కంపెనీ ఓవర్కమ్స్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ విత్ జెన్కిన్స్ ఇన్స్పైర్డ్ సిఐసిడి
సక్సెస్ స్టోరీ చదవండి అమ్మా. ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా గోల్ ఏంటి, సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది. ఇది ఒక చిన్న సక్సెస్ స్టోరీ. ఎంతసేపు చూడండి, మహా అంటే ఒక 5 minutes అవుతుంది. ఇట్లా యూ హ్యావ్ టు రీడ్ ది సక్సెస్ స్టోరీస్, దెన్ you'll అండర్స్టాండ్. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు జెన్కిన్స్ మీరు మీ ఆర్గనైజేషన్లో నువ్వు ఏ యూస్ కేస్కి వాడతావు జెన్కిన్స్ని, నువ్వు ఏ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ చేసావు, నీ ప్రాజెక్ట్లో ఎగ్జాక్ట్గా జెన్కిన్స్ ఎక్కడ కూర్చుంటుంది, నువ్వేం చేసి నీకు ఏం హ్యాండ్స్ ఆన్ ఉంది జెన్కిన్స్ పైన ఆటోమేషన్లో అన్నప్పుడు మనం ఈ సక్సెస్ స్టోరీస్లో ఏదో ఒకటి పికప్ చేసుకుని మా ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటుంది, మాది బ్యాంకింగ్ డొమైన్, మాకు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యాజ్ వీ హ్యావ్ బ్యాంకింగ్ డొమైన్ ప్రాజెక్ట్స్, దీనికోసం మేము ఆటోమేషన్ చేసామని చెప్పొచ్చు. So just try to read it, okay? Whenever, at least start reading now. Okay. So that's about what Jenkins discuss చేసాము. నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసాము మనము? Plugins తర్వాత architecture we understood, and then what? Finally we came to what? Installation. ఆ జెన్కిన్స్ ఇన్స్టలేషన్ మీకు లాస్ట్ టైం ఇచ్చానమ్మా మీకు డాక్యుమెంట్ అదే. ఎస్ సార్. అంటే మొత్తం చేయలేదు, లాస్ట్ వరకు వెళ్ళాం సార్. ఓకే ఓకే ఓకే, ఇది కూడా కాదు, ఒకటి ఇది ఇచ్చానమ్మా మీకు కొంచెం. ఇది రన్ బుక్ ఇదే కదా మనం లాస్ట్ టైం మీకు ఇస్తానని చెప్పింది. Did I Yes. share to you? నో సార్. No, no. Okay, I'll share it today. Okay. ఒక వర్డ్ వాడాను నేను దీన్ని. ఈ డాక్యుమెంట్ ఏమంటారు రియల్ టైమ్ లో? SOP. SOP. దిస్ ఈస్ కాల్డ్ జెన్కిన్స్ రన్ బుక్ అన్న, మీరు రన్ బుక్స్ అన్న అనొచ్చు, లేదా SOP అన్న అనొచ్చు. రన్ బుక్ అంటే, ద మీనింగ్ ఆఫ్ రన్ బుక్ అంటే ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తామో కట్ కాపీ పేస్ట్ ని మనం రన్ బుక్ అంటాం. అంటే ఏ కమాండ్స్, మోర్ ఆఫ్ టెక్నికల్. రన్ బుక్ మీనింగ్ ఏంటి? ఓన్లీ టెక్నికల్ స్టెప్స్ ఉండేదాన్ని రన్ బుక్ అంటారు. ఓకేనా? SOP అంటే ఏంటి? దాంట్లో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ఏంటి? మొత్తం సబ్జెక్ట్ చెప్తాడు ప్లస్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో రన్ బుక్ ఎప్పుడు మీరు రియల్ టైంలో వెళ్ళేటప్పటికి రన్ బుక్ అడగాలి. రన్ బుక్ అంటే ఏంటి? ఏ స్టెప్ తర్వాత సార్ నాకు నాకు మిగతా అంత స్టోరీ వద్దు, నాకు వాట్ ఈస్ జెన్కిన్స్ తెలుసు, జెన్కిన్స్ పవర్ ఏంటో తెలుసు, జెన్కిన్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాను ఇవన్నీ తెలుసు సార్ నాకు. ఇప్పుడు నేను నాకు అసైన్ అయిన టికెట్ని నేను క్లోజ్ చేయాలి అంటే, ఈ ఆటోమేషన్ టాస్క్ క్లోజ్ చేయాలి అంటే నాకు రన్ బుక్ ఏంటి? వాట్ ఆర్ ద సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఐ నీడ్ టు రన్, దాన్ని రన్ బుక్ అంటారు. ఓకేనా? సరే, వాట్ ఈస్ LTS? ఏం చెప్పింది? జెన్కిన్స్ లో 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏంటిది అది? ఒకటి LTS, ఇంకోటి నార్మల్ సాఫ్ట్వేర్. LTS అంటే ఏంటి? లాంగ్ టర్మ్ సపోర్ట్. ఏది రియల్ టైంలో వాడతారు. మనం రియల్ టైంలో కాకుండా ఇంకో రకంగా డౌన్లోడ్ చేసుకున్నాం. ఏంటో చెప్పండి అది, వాట్ వి డౌన్లోడెడ్? చెప్పాలి. ఏంటి మనం చేస్తున్నది? డౌన్లోడ్స్. ఇట్ ఇస్ డౌన్లోడ్స్. స్టేబుల్ LTS. ఓకేనా? దేర్ ఆర్ 2 types ఆఫ్ వర్షన్స్. LTS ఒకటి, జెన్కిన్స్ నార్మల్ జెన్కిన్స్ ఒకటి. విచ్ వన్ ఐ హావ్ టు డౌన్లోడ్? విచ్ వన్ ఐ హావ్ టు డౌన్లోడ్ అవుట్ ఆఫ్ దీస్ 2? Out of these 2, which one I have to download, ma? నార్మల్ వన్ సార్. Normal one. Why I should not go for long term? లైసెన్స్ ఉంటుంది లైసెన్స్ వర్షన్ లేదా రియల్ టైమ్ లో వాడతారు కాబట్టి మనం ఇది చేస్తాం. ఓకేనా? అండ్ పాయింట్ నెంబర్ 2, జెన్కిన్స్ ని మనం ఎన్ని రకాలుగా ఇన్స్టాలేషన్ చేయొచ్చు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్, హార్డ్లీ 2 people who are, yeah, I'm seeing na, either Anusha or Hemant or Anjali or one more person. Only 2-3 people are talking or speaking or answering. మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటున్నారు. హార్డ్లీ వన్స్ ఇన్ వైల్ మౌనిక ఇస్ ఆన్సరింగ్. బట్ వై రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ ఈవెన్ అటెంప్టింగ్ టు ఆన్సర్? గైస్, at the end of the day, it is you who are going to suffer. Up to you. I don't have even energy to speak on that now. Okay. So how many ways we can download the Jenkins? Tell me.
జెన్కిన్స్ ఎన్ని రకాలు డౌన్లోడ్ ఎంఎస్ఐ చేసుకోవచ్చు? ఎంఎస్ఐ ఉమ్, ఇంకా త్రూ కమాండ్స్ సిఎల్ఐ. దాన్ని ఏమంటారు? మీ స్క్రీన్ పైన ఉంది కదా, చూసి Linux. చెప్పండి. కాదు 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 కాదు, జెన్కిన్స్ ని మనం 3 రకాలుగా ఇన్స్టలేషన్ చేయొచ్చు, అవునా? ఆ పాత్ కాపీ చేసి కూడా చేయొచ్చు సార్. అదే దాన్ని ఏమంటే ఇక్కడ ఉంది కదమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ వార్ 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 మెథడ్. వార్ ఫస్ట్ మెథడ్ ఈజ్ వార్. జెన్కిన్స్ నోట్స్ ఇవ్వలేదా? 10 AM జెన్కిన్స్ లో జెన్కిన్స్ క్యాన్ బి ఇన్స్టాల్డ్, చెప్పండి. జెన్కిన్స్ క్యాన్ బి ఇన్స్టాల్డ్ యూజింగ్ బిలో మెథడ్స్. ఏంటి మెథడ్స్ చెప్పండి? ఎంఎస్ఐ, గుడ్. ఎంఎస్ఐ. వాట్ ఈస్ ఎంఎస్ఐ? మైక్రోసాఫ్ట్ Microsoft installer. మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్ అంటాం. ఇది స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ వాట్? ఇన్స్టాలింగ్. Standard method of what? Installing. The next one is what? వార్. Var. Var. Okay. Var అంటే ఏంటి? డాట్ వార్ ఫైల్ మనం క్రియేట్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకుంటాము. బేసిక్లీ ఇట్స్ కాల్డ్ as వెబ్ ఆర్కైవ్. Web backup. వెబ్ ఆర్కైవ్ ని మనం వార్ అంటాం. ఓకే. ఈ ఎంఎస్ఐ అనేది ఏ ఇన్స్టలేషన్? GUI బేస్ ఇన్స్టలేషన్, అవునా? వార్ అనేది ఏంటి? సిఎల్ఐ, అవునా? అగ్రీ ఆర్ నాట్? సో ఈ 2 Yes, sir. మెథడ్స్ చేస్తాం. ఇంకో మెథడ్ కూడా ఉంది అంటే, ఆఫ్ కోర్స్ దిస్ మెథడ్ ఈస్ ప్యూర్లీ ఫర్ వాట్? ఇది ఎక్కడ విండోస్ వాడతామమ్మా? ఓన్లీ విండోస్. ఓన్లీ ఎంఎస్ఐ కదా, మైక్రోసాఫ్ట్ కదా. డాట్ ఎంఎస్ఐ అంటే ఇట్స్ ఓన్లీ విండోస్. అంటే సెంటోఎస్ అలాంటి వాటిలో ఈ GUI ఇన్స్టాల్ చేస్తే అందులో కూడా చేయొచ్చు కదా సార్. GUI కానీ నీకు ఇట్లా ఎంఎస్ఐ కింద రాదు కదమ్మా. సెంటోస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్పిఎంస్, ప్యాకేజ్డ్ బేస్ ఇన్స్టలేషన్స్. ఇవన్నీ ఓకే. ప్యాకేజ్డ్ బేస్ ఇన్స్టలేషన్. ఇది కూడా సిఎల్ఐ. సో మీకు ఏంటంటే విండోస్ లో అయితే ఎంఎస్ఐ ఉంటుంది, లైనక్స్ లో అయితే ఆర్పిఎం బేస్డ్ ఉంటుంది. ఆర్పిఎం కానీ ఏం వాడతారు? ఇంకోటి ఏంటి? ఎం వాడతారు. బేసికలీ ఇట్స్ ప్యాకేజ్ కదా. కానీ వార్ అనే మెథడ్ ఏంటి అంటే, ఐ కెన్ యూజ్ దిస్ వార్ మెథడ్ ఐదర్ డైరెక్ట్లీ ఇన్ విండోస్ ఆర్ వాట్? లైనక్స్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ వాట్? విండోస్ అండ్ లైనక్స్. సో ఇప్పుడు చూడండి, విండోస్ కి సెపరేట్ గా ఒక మెథడ్ ఉంది, లైనక్స్ కి సెపరేట్ గా ఒక మెథడ్ ఉంది. కానీ విండోస్ కి లైనక్స్ కి కామన్ గా ఒక మెథడ్ కావాలి అంటే ఏంటది? వార్ మెథడ్. వార్ అంటే ఏంటి? వార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని మనం ఇన్స్టలేషన్ చేస్తాం. సార్ ఎలా చేస్తాం సార్ ఇన్స్టలేషన్ అంటే, అప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. ఏం ప్రాంప్ట్ ఇది? సిఎండి ప్రాంప్ట్ ఉందా? విండోస్ సిఎండి ప్రాంప్ట్. ఏ లొకేషన్లోకి అయితే మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. లెట్స్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ద కరెంట్ లొకేషన్ పీడబ్ల్యూడి. ఓకే. మళ్ళీ సిఎండి ప్రాంప్ట్ నుంచి పీడబ్ల్యూడి కొట్టిన తర్వాత మీరు ఇప్పుడు ఆ లొకేషన్లో ఉన్నారనుకుందాం. ఏది? ఈ వార్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లో ఉన్నారనుకుందాం. దెన్ హౌ డు యూ ఇన్స్టాల్ జావా -jar, ఓకే, జెన్కిన్స్ .war ఇలా ఉంటుంది అన్నమాట. అంతే, ఇన్స్టలేషన్ అయిపోతుంది. దిస్ ఈస్ అ సింపుల్ కమాండ్ వీ హ్యావ్ టు గివ్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్ యూజింగ్ వార్. సరే, ఈ కమాండ్ మనం ఎక్కడ వాడాలి సార్? లైనక్స్ లో, విండోస్ లో అంటే రెండిట్లో ఇదే కమాండ్. రెండిట్లో సేమ్ కమాండ్ యూ హ్యావ్ టు యూస్. ఎదర్ ఇట్ ఈస్ ఇన్ ద లైనక్స్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద జావా ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద విండోస్, కమాండ్ ఈస్ సేమ్. అర్థమైందా? ఇది విండోస్ లో, ఇది లైనక్స్ లో. Go to that location where this jenkins.war is available and give this command. అదే విండోస్ లో నువ్వు సెపరేట్ గా గ్రాఫికల్ చేయాలి అనుకుంటే ఎంఎస్ఐ గుర్తుందా? లాస్ట్ క్లాస్ చేసాము. ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ 3 మెథడ్స్ విచ్ మెథడ్ వి డిడ్ ఇట్ లాస్ట్ టైం? ఫస్ట్ మెథడ్. ఎంఎస్ఐ సార్. ఫస్ట్ మెథడ్ వి కంప్లీటెడ్. ఓకే. లెట్స్ అన్ఇన్స్టాల్ అండ్ ఇన్స్టాల్ విత్ జార్. ఓకే, దానికి కూడా మీకు డాక్యుమెంట్ ఇచ్చాను, చూడండి.
ఫస్ట్ మెథడ్ వి ట్రైడ్, లాగిన్ టు ద లోకల్ అడ్మినిస్ట్రేటర్, డౌన్లోడ్ జెన్కిన్స్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాము, అయిపోయింది. ఇన్స్టాల్ వయా మెథడ్, ఎంఎస్ఐ మెథడ్, డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది. ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తాము, జెన్కిన్స్ అయిపోతుంది, ఫినిష్ కొడతాము. గెట్ జెన్కిన్స్ అనేది ఎక్కడి నుంచి రన్ చేయాలి కమాండ్? లాస్ట్ క్లాస్ చెప్పాను మీకు, ఫ్రమ్ వేర్ ఐ షుడ్ రన్ దిస్ కమాండ్. గెట్ సర్వీస్ జెన్కిన్స్ అనేది నేను ఎక్కడి నుంచి రన్ చేయాలి? కంట్రోల్ ప్యానల్స్. పవర్ షెల్. కరెక్ట్. పవర్ షెల్లోకి వెళ్ళి పవర్ షెల్లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. చూపించాను లాస్ట్ క్లాస్లో. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టి ఒక మెషిన్లో మిమ్మల్ని అడిగితే, హే గైస్, యు ఆర్ డెవాప్స్ ఇంజనీర్ రైట్, go to the Windows server and tell me if the Jenkins is installed on that server or not and it is running or not అని చెక్ చేయమని. అంటే ఎలా చెక్ చేస్తారు? రైట్ క్లిక్, కాపీ, రైట్ క్లిక్, రావట్లేదు, సరే టైప్ చేస్తాను. గెట్ సర్వీస్ ఏంటి? ఐ రిపీట్ వన్స్ అగైన్ గైస్, మీ లైనక్స్ మిమ్మల్ని ఒక టాస్క్ అసైన్ చేసి, లేకపోతే ఒక మీ సీనియర్ ఇంజనీరో మీ టీమ్ లీడర్ వచ్చి, పలానా విండోస్ సర్వర్లో ఆటోమేషన్ చేయాలి మనం, దాంట్లో జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిందా లేదు చూడు అని అంటారు. ఏదో ఒక సర్వర్లో కనెక్ట్ అయ్యి, విండోస్ సర్వర్ ఇది, ఇదే జెన్కిన్స్ సర్వరు, దీంట్లో జెన్కిన్స్ రన్ అవుతుందా లేదో చెక్ చేయి అంటారు. ఎలా చెక్ చేస్తారు? ఓపెన్ విత్ యువర్ విండోస్ పవర్ షెల్ అండ్ గివ్ ఏ కమాండ్ కాల్డ్ గెట్ సర్వీస్ జెన్కిన్స్. మీకు ఇంకోటి కూడా చెప్పాను, మీ పవర్ షెల్ కాకుండా డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇదే కమాండ్ కొడితే అది వర్క్ అవుదని చెప్పాను మీకు. ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ దిస్ పాయింట్స్ ఆర్ నాట్. ఇక్కడికి వచ్చి ఈ కమాండ్ నేను పేస్ట్ చేస్తే ఇక్కడ వర్క్ అవ్వదు. సేమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, రెండు కమాండ్ ప్రాంప్ట్సే, కానీ I worked with this command. I executed this command with what? I executed this command with PowerShell with admin. I executed this command without admin in the command prompt. Clear, Amma? Understood the difference? And what is the default port number of Jenkins? What is the default port number of Jenkins? 8080. 8080. ఓకే, ఇప్పుడు నా జెన్కిన్స్ రన్ అవుతుంది కాబట్టి, ఎలా చెక్ చేస్తాను నేను? బ్రౌజర్ ఓపెన్ చేసి, I open my browser and what I'll do, local host http colon/ ఏం చేయాలి? లోకల్ హోస్ట్ కోలన్ 8080. లాస్ట్ టైము నేను ఇది ఫిక్స్ చేయలేదమ్మా, కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, ఐ కుడెంట్ టేక్ సమ్ టైమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, I'll allow some permission to you. I'll allow to share the screen. Can anybody share their screen and do the Jenkins installation right away? I have installed, sir, already. If Yeah, you want, I anybody. can. No, ప్రాబ్లం ఏమవుతుంది, నా దాంట్లో కూడా ఇన్స్టలేషన్ అయ్యింది, కానీ ఐ వాంట్ టు షో సంథింగ్. ఇప్పుడు ఇది జెన్కిన్స్ ఇది తీయాలి. ఎనీబడి కెన్ షేర్, మౌనికా ఆర్ అంజలి ఆర్ అనుష, ఎనీబడి. ఇట్ టేక్స్ అబౌట్ 5 minutes. ఆల్రెడీ ఇన్స్టలేషన్ అయిపోయిన వాళ్ళు వద్దు, నాకు ఫ్రెష్ ఇన్స్టలేషన్ కావాలి. ఐ విల్ గైడ్ యూ. జస్ట్ షేర్ యువర్ స్క్రీన్. హూ వుడ్ లైక్ టు షేర్ ద స్క్రీన్? మౌనికా, కెన్ యూ? ఆర్ అంజలి? I have logged in mobile, sir, actually, that's why. Okay, no problem. Anjali? Sir, if you allow me a moment, I will do the installation through CLI, sir. No, Want me to no. install it? You Okay. can share the screen. The problem ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ ఇన్స్టలేషన్ అయితే బాగుంటుంది అంటున్నాను, అంతవరకు చేయని వాళ్ళు అయితే బాగుంటుంది అంటున్నాను. Okay, okay, sir. యా, వారైనా చూద్దాం మనం. ఐ లవ్ యూ టు డూ ఇట్. ఎనీ వన్, సతీష్, నవీన్, జస్ట్ షేర్ యువర్ స్క్రీన్, ఐ గైడ్ అండ్ యూ కెన్ డూ ఇట్. మాట్లాడేంటమ్మా, ఎవరు ఉన్నారా లేదా అసలు? నందిని, సౌజన్య, Anjali రాజ్. has already shared, sir. యా, అంజలి, గో హెడ్ అంజలి. I have logged in mobile, sir, actually, that's why. Okay, no problem. Anjali? Okay. Okay, no problem. Anjali? Yes, sir. Sir, if you allow me a moment, I will do the installation through CLI, sir. Yeah, Anjali, go ahead, Anjali.
Raj, you there at least? Yes, we are. ఆల్రెడీ Oh, అంజలి స్క్రీన్ షేర్ చేసింది సార్. ఇది అంజలిదేనా స్క్రీన్ షేరింగ్? Yes, కాదనుకుంటా. yes. రాజా కాదు సపోర్ట్. ఓకే అంజలి, ఓకే గో హెడ్. యువర్ నాట్ ఆడబుల్. నీ మ్యూట్ లో మాట్లాడుతున్నావు ఏంటి? అన్మ్యూట్ చేయమ్మా ఒకసారి. అంజలి, కెన్ యూ అన్మ్యూట్ ఇట్? సరే ఇన్స్టలేషన్ చేయమ్మా. గో హెడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. ఆ జూమ్ క్లిక్ చేయి అంజలి. Sir, is it audible? Yes, it is audible now. Thank you. Okay. Sir, Maximize I your had screen. download. Ah, okay, Yeah, okay. maximize your screen. Okay, Yeah, sir. you downloaded, right? Yes, I Go to downloaded. downloads. Go to downloads. Okay. Double click. No, 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 not war. Don't download war. You click on this window symbol there. The Okay, click sir. say. Yeah, click it. Ah, Scroll down. No, it's already downloading, na? Let it download. Let it download. okay, okay, sir. Let it download. Oh, it will take 1 minute to download. Please be patient, guys. అబ్బా. అంజలి, అది అయిపోయిన తర్వాత అమ్మా యూ క్లిక్ ఆన్ ద డైరెక్టరీ. డోంట్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ది, don't double click on it. ఇప్పుడు go and click on this directory. There is a directory behind that. Sorry, okay. Downloads. Okay, sir. hold on. Okay, right. Now you double click on Jenkins. Guys, this is called MSI installation. Sir, what I have to do? Next. Yeah, hold on. Just read. మా నీ ఫాస్ట్ నేను తట్టుకోలేను కానీ ఒక నిమిషం చెప్పించేమ్మా. Okay, sir. Welcome to Jenkins 2.5 setup. Okay. This setup wizard will install what? Jenkins 2.518 on your computer and click next to continue. Correct? Click next. Okay, sir. Okay, so next one is what? This is the location where you want to install it. If you want to install it in some other location, you can install it. Just leave it to default one. Okay, click next. So in real time, we'll use service account. As I said last time, గుర్తుందా? రన్ యాజ్ సర్వీస్ అకౌంట్ అంటే మీకు రియల్ టైంలో మీకు సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి. మీ పర్సనల్ ల్యాప్టాప్స్లో కానీ మన పర్సనల్ అకౌంట్స్ వాడడం రియల్ టైంలో సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి. ఆ సర్వీస్ అకౌంట్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? సిన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సర్వీస్ అకౌంట్, వీఆర్ యూజింగ్ ద పర్సనల్ అకౌంట్. యా, క్లిక్ నెక్స్ట్. Test the port number. Is the port number right? Yeah, now you click next. Hold on for a minute. What is this? Can anybody tell me what is this one? I told one thing, one mandatory thing. What is that? JDK. JDK 17 or Jenkins 21 version. doesn't work without Java. అవునా? జావా లేకుండా జెన్కిన్స్ వర్క్ అవుతుంది కాబట్టి జావా ముందే ఇన్స్టాల్ అయింది కాబట్టి ఆటోమేటిక్ డిటెక్ట్ చేసింది. కరెక్ట్ అన్నా? Yes. 17 కానీ 21 ఏ వర్షన్ కావాలి జావాది? జావా 17 వర్షన్ కానీ జావా 21 వర్షన్ కానీ కావాలి. What is not recommended? Java 24, which is very latest, which is not recommended for Jenkins. Click next. Yeah, this is where some server level settings, firewall is disabled, and what? Service automatically start అవ్వాలనేది Jenkins అన్నమాట. Yeah, click next. Install చేయమ్మా.
So just click finish. Yes, finish. Click on finish. Okay. Yeah, installation is done. But what I said, Path set installation, చేయాలండి. కరెక్ట్. బట్ ఇన్సులేషన్ అయిపోయింది అని ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడే చెప్పాను కదా, ఎలా చెక్ చేస్తారు? Get service command. Go to CM PowerShell CMD. లోకి వెళ్ళి. Correct. Type that command. Right, sir. ఒక్క నిమిషం, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. No, అదే సార్ I'm clicking. This is the first time you are using. Okay. Now So just type command, capital sir. D. Yeah. Just type capital GET get. Okay, hyphen, capital S service. Capital S service. Capital S amma. Okay, sir. Space Jenkins. Capital J. So this Running, is the sir. running. So మనకి పోర్ట్ 8080 లో రన్ అవుతుంది కాబట్టి ఒక బ్రౌజర్ ఓపెన్ చేయమా. Okay, sir. న్యూ ట్యాబ్, టైప్ HTTP. అదే అక్కడ ట్యాబ్ ప్రెస్ చేసి పక్కన న్యూ ట్యాబ్, ఇంకో ట్యాబ్ Okay, sir. ఓపెన్. Okay. Don't worry. I'm getting. ఓకే, అక్కడ కాదమ్మా, అది గూగుల్ సెర్చ్ కాదు, పైన ట్యాబ్ లో సెర్చ్ చేయాలి, టైప్ లో ఇవ్వాలి. Okay. HTTP : లోకల్ హోస్ట్. ఇవ్వమ్మా. Okay. సార్ స్లాష్ కాల్ కాదమ్మా, కోలన్. అక్కడ 8080 దగ్గర కోలన్ ఉంటది, HTTP తర్వాత కోలన్ ఉంటది. అది నువ్వు అందుకే గూగుల్లో సెర్చ్ చేయకూడదు, టైప్ చేయి :// Okay. గూగుల్లో సెర్చ్ చేస్తున్నావు అంజలి, గూగుల్ కాదు, నువ్వు పైన సెర్చ్ బార్ లో ఇవ్వాలి HTTP : లోకల్ హోస్ట్ కోలన్ స్పెల్లింగ్ తప్పు హోస్ట్ localhost కోలన్ 8080 colon slash sir కోలన్ colon అమ్మా, కదా. Okay. 8080 080. ఎంటర్. సెర్చ్ చేసి. వెళ్తుంది. వెయిట్. Okay. It takes time. గైస్ ఒక్క నిమిషం, ఏం కలపకు. గైస్, దిస్ ఈస్ ద పేజ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ, ఇప్పుడు హేమంత్ నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు మళ్ళీ అన్ఇన్స్టాలేషన్ చేసినా కానీ నీకు ఈ పేజ్ రాదు. అందుకనే నేను వద్దన్నాను. ఓకేనా, డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. సో గైస్, సో ఎవ్రీ వన్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. Whenever you install Jenkins for very first time, this is what you are going to get it, and this is called as welcome page. సో ఇక్కడ ఏమంటున్నాడు, గెటింగ్ స్టార్టెడ్ అంటే ఏంటి, జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాలి. ఏం చేయాలి, జెన్కిన్స్ గాట్ ఇన్స్టాల్డ్. ఇప్పుడు మనం కొత్త టీవీ తెచ్చుకున్నాం అనుకోండి, టీవీ ఇన్స్టలేషన్ అయిపోయింది, దాన్ని వాడాలి అంటే దాన్ని సెటప్ చేయాలి కదా టీవీని. ఎస్ ఆర్ నో? సేమ్ వే జెన్కిన్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ సెటప్. నో చూడండి, అన్లాక్ జెన్కిన్స్. ఏమంటున్నాడు, to ensure Jenkins is securely set up by the administrator, a password has been returned to the log. Okay, and this file on the server. ఇప్పుడు నీకు పాస్వర్డ్ కావాలి కదా, ఈ ఈ ఈ లొకేషన్ లోకి వెళ్దాం ఒకసారి. ఫైల్ ఈ లొకేషన్ కాపీ చేసి రన్ ప్రాంప్ట్ కొట్టు. జస్ట్ రన్ అని కొట్టు. ఎక్కడ సార్? సెర్చ్ లో, విండో సెర్చ్ లో రన్ అని కొట్టు. విండోస్ సెర్చ్ లో ఓకే గెట్ ఇట్ సార్. రన్. ఓపెన్ చేయి. ఓపెన్ లొకేషన్. ఓపెన్. ఓకే. ఇక్కడ ఈ పాత్ ప్రెస్ చేయి. ఓకే ఓపెన్ కొట్టు. ఓకే. నోట్ ప్యాడ్ తో ఓపెన్ చేయి. ఓకే కొట్టు. ఇది పాస్వర్డ్, కాపీ చేయి.
ఈ ఫైల్ ని క్లోజ్ చేయకు, ఓకేనా? ఇలా ఉంచేసేది. కాపీ చేసి పేస్ట్ చేసి నెక్స్ట్ కొట్టే ముందు ఒక నిమిషం పేస్ట్ చేయి, ఇక్కడ పెట్టు. పేస్ట్ చేయమ్మా. పెట్టాను సార్. ఇప్పుడు పేస్ట్ దీని మొత్తాన్ని చేశాను. స్క్రీన్ షేర్ చేయి, స్క్రీన్ షాట్ తీసుకో ఒకటి. గైజ్, మౌనికా అండ్ ఫర్ ఎవ్రీవన్, ఐ టోల్డ్ యూ రైట్, డాక్యుమెంటేషన్ ఈజ్ అట్మోస్ట్ Yes, yes, ఇంపార్టెంట్. sir. స్క్రీన్ షాట్ తీసుకుని ఒక నోట్ ప్యాడ్ ప్లస్ లో పెట్టుకో, లేకపోతే ఒక పెయింట్ లో పెట్టుకో. Wait, sir. I'm taking screenshot. టేక్ ఇట్, నో వరీస్. Okay. స్క్రీన్ షాట్ తీసాను. వన్ నోట్ అని టైప్ చేయమ్మా సర్చ్ కోట్ లో. వన్ నోట్, ONE 1. సార్ అది ఇష్యూస్ సైన్ ఇన్ అవ్వలేదు. నోట్ ప్యాడ్ ప్లస్ లో పెట్టుకోకూడదా? అది రాదమ్మా పెట్టుకోవడానికి. ఓకే ఓకే, వన్ నోట్. ఓకే సార్. వన్ నోట్ ఓపెన్ బట్ అది అయిపోతుంది. సైన్ ఇన్ అవ్వట్లేదు. నేను ట్రై చేస్తున్నాను లాస్ట్ 2 days నుంచి. ఓకే, నో ప్రాబ్లం. అది వదిలిపెట్టేసి పక్కన న్యూ ట్యాబ్ క్లిక్ చేయి. పైన పైన క్విక్ నోట్ ఉందా? పైన పైన ఇక్కడ పైన ట్యాబ్స్ లో ఎస్ సార్, ఎస్ ప్లస్ ఎస్. క్లిక్ చేయి. ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసి పేస్ట్ చేయి. కంట్రోల్ V, అంతే. మినిమైజ్ చేసేసుకో. ఓకే ఇది దగ్గర పెట్టుకో ఇట్లా, ఓకేనా? ఓకే. ఇప్పుడు ప్రెస్ ఎంటర్, ప్రెస్ కంటిన్యూ. గైస్, వీఆర్ గివింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ ఫర్ ది జెన్కిన్స్ అన్నమాట. కంటిన్యూ. ఓకే క్లిక్ సార్. కంటిన్యూ. నెవర్ కొట్టి, ఇక్కడ నెవర్ కొట్టేసేం అవసరం లేదు. హోల్డ్ ఓకే నన్ను అనకుండా ఏం క్లిక్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రాలేము దీంట్లో. బ్యాక్ ఓకే బటన్ ఓకే లేదు. ఓకే గైస్, సో ఫస్ట్ క్వశ్చన్, జెన్కిన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వాట్? ప్లగిన్స్. కరెక్ట్ ఆర్ నాట్? జెన్కిన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వాట్? ప్లగిన్స్. ఇప్పుడు ఫేమస్ అంటాం కన్నా జెన్కిన్స్ బికేమ్ సో పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ప్లగిన్స్ అనా? ఈ ఆప్షన్ ఏంటి అంటే కస్టమైజ్ జెన్కిన్స్. Plugin extend Jenkins with additional features to support many different needs. ఇప్పుడు ఏమంటున్నానంటే, సరే బాబు, నువ్వు జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అయిపోయింది, కాన్ఫిగర్ చేస్తున్నావు కదా, నీకు డిఫాల్ట్ ప్లగిన్స్ ఏమైనా కావాలా, లేదా నువ్వే సెలెక్ట్ చేసుకుని ఏమైనా పర్టికులర్ ప్లగిన్స్ ఇన్స్టలేషన్ చేసుకుంటావా అనే ఒక ఆప్షన్ అడుగుతుంది ఇక్కడ. మనం ఏమంటాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది. ఏముంది లెఫ్ట్ సైడ్ లో? ఇప్పుడు హైలైట్ అయింది ఏంటి? ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. అంటే Install, sir. జెన్కిన్స్ ఏమంటుందంటే, నన్ను కాన్ఫిగర్ చేసేటప్పుడు కొన్ని డిఫాల్ట్ ప్లగిన్స్ నాకు కావాలి, అవి ఇన్స్టాల్ చేయమనేది లెఫ్ట్ సైడ్ బటన్. రైట్ సైడ్ ఆప్షన్ ఏంటంటే, రైట్ సైడ్ సెలెక్ట్ చేయమని ఒకసారి అంజలి, సెలెక్ట్ ప్లగిన్ అనేది. ఈ ఆప్షన్ ఏంటి? అచ్చా, బ్యాక్ వెళ్ళమ్మా, బ్యాక్ ఆప్షన్ చూడు. ఈ ఆప్షన్ రైట్ సైడ్ ఆప్షన్ ఏంటంటే, డిఫాల్ట్ గా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ యువర్ ఓన్ ప్లగిన్స్, కస్టమైజ్ ప్లగిన్స్ నాకు కావాలి, గిట్ కొన్ని కావాలి, మావెన్ కొన్ని కావాలి, AWS కొన్ని కావాలి అండ్ నువ్వు మామూలుగా మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేయాలి. సో క్లిక్ ఆన్ ద లెఫ్ట్ వన్ అంజలి, ఫస్ట్ లెఫ్ట్ వన్ చేసి కొంచెం నీ మౌస్ పక్కన పెట్టేసి ఇప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే రీడ్ 1 by 1 ఫోల్డర్స్ సంబంధించిన ప్లగిన్స్ ఇన్స్టలేషన్ అవుతుంది. మార్కప్ ఫార్మాటర్ కి సంబంధించిన ఇన్స్టాల్ అవుతుంది. బిల్డ్ టైమ్ అవుట్, క్రెడెన్షియల్ సంబంధించి రైట్ సైడ్ లాగ్ వస్తుంది చూడండి. ఏ ప్లగిన్స్ ఇన్స్టలేషన్ అవుతున్నాయి రైట్ సైడ్ లో మొత్తం అంత వస్తుంది మీకు. బిల్డ్ కి సంబంధించిన ఎస్. అన్ని ప్లగిన్స్ ఇన్స్టలేషన్ అవుతున్నాయి. బికాజ్ జెన్కిన్స్ ఇస్ అ ప్లగిన్స్ రిచ్ టూల్. ఇప్పుడు చూడండి, అన్ని SSH వేరియంట్, క్రెడెన్షియల్ సంబంధించిన RPMs అవుతున్నాయి, SCM. ఓకే, రైట్ సైడ్ లో అయిపోయినాయి అని టిక్ పెట్టుకుంటుంది, అవునా? టైమ్ స్టాంపర్ కి సంబంధించిన అన్ని ప్లగిన్స్ ఇన్స్టలేషన్ అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అయిపోయింది, టైమ్ స్టాంపర్ అయిపోయింది, టిక్ పెట్టుకుంది లెఫ్ట్ సైడ్ లో, అవునా? jQuery, ఇవన్నీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ అవుతున్నాయి, అన్ని ప్లగిన్స్ అన్నమాట. ఏపీఐ ఉందా, ఇవన్నీ ప్లగిన్స్ అన్నమాట. చూడండి, వర్క్ స్పేస్ క్లీనప్ సంబంధించి స్టార్ట్ అయింది. యాంట్, వాట్ ఈస్ యాంట్? యూ రిమెంబర్? ఆల్టర్నేటివ్ టూల్ ఫర్ జెన్కిన్స్, ఆర్ ఓల్డర్ టూల్ ఫర్ వాట్? లెగసీ టూల్ ఫర్ వాట్? జెన్కిన్స్. నెక్స్ట్ గ్రాడల్ ఉందా? యాంట్ పక్కన చూడండి, గ్రాడల్. యాంట్, మావెన్, గ్రాడల్ ఆర్ ద 3 బిల్డ్ టూల్స్, అవునా? సార్ యాంట్ అనేది మ్యావెన్ కదా సార్, హడ్సన్ జెన్కిన్స్ కి. కరెక్ట్, ఐఎమ్ సో సారీ. మావెన్ కి ప్రీవియస్ టూల్ యాంట్. కరెక్ట్, యూఆర్ రైట్, ఐఎమ్ సో సారీ, ఐ మెస్డ్ అప్. ఇంకేమవుతుంది నెక్స్ట్? మెయిలర్ అయిపోయింది,
గ్రాడల్ అవుతుంది. గ్రాడల్ కాకుండా ఇంకేమవుతుంది? ఇట్స్ గెటింగ్ ఆల్మోస్ట్ డన్, రైట్? So this is done, this is done, this is done, this is done, this is done. గిట్ అయిపో గిట్ చేస్తుంది. గిట్ కి సంబంధించిన అన్ని what do you say, all plugins are getting installed. And then what is happening now? గిట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మెయిలర్ అయిపోతుంది. మ్యాట్రిక్స్ సంబంధించింది అయిపోతుంది, మెయిలర్ కి అయిపోయింది. నెక్స్ట్ వన్ is what, extension is remaining, and what, LDAP is remaining, right? LDAP is happening now, LDAP related are happening now, correct or not? Now what is left over? What is left over? Dark thing. ఇది కూడా అయిపోయింది. So all the suggested or recommended plugins are installed in this server now, correct or not? Just wait for it and complete it. Now you can see here what it is, what is the username it is asking for, right? Sorry guys, I'm here. What is the name it is asking? ఏమడుగుతుంది నేమ్ ఇక్కడ? యూజర్ నేమ్. సో ప్లీజ్ లిజన్, ఇది చాలా కేర్ఫుల్ పాయింట్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ అంజలి, ఈ నేమ్ అంజలిని కాదు, ఎవ్రీబడి ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ ఫర్గాట్ దిస్ నేమ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికలెక్ట్ ఇట్. ఓకే, వాట్ ఈస్ దిస్ జెన్కిన్ అడ్మినిస్ట్రేటర్ నేమ్? హూ ఇస్ ద అడ్మిన్ ఫర్ లైనెక్స్? హూ ఇస్ ద అడ్మిన్? అట్లానే మనకి జెన్కిన్స్ కూడా ఒక అడ్మిన్ ఉంటాడు అనమాట. ఆ అడ్మిన్ యూజర్ నేమ్ మన చాయిస్ అనమాట. ఓకేనా? సో అంజలి, వాట్ యూ విల్ గివ్? మీ డెవాప్స్ 50, మీ బ్యాచ్ నేమ్ ఉంది కదా, _admin అని. DevOps 50. No. Always use lowercase. Usernames always lowercase. DevOps 50 _admin. Lowercase. అందరూ ఇదే వాడండి. పాస్వర్డ్ తీసేయమ్మా, అది పాస్వర్డ్ మన అడ్మిన్ పాస్వర్డ్ తెచ్చుకోం కదా, తీసేసి నువ్వేం చేస్తావంటే క్యాపిటల్ D DevOps 50 @123. సేమ్ కింద ఇచ్చేయం అదే పాస్వర్డ్, DevOps 50 @123. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్? ఏదో నేమ్ ఇవ్వాలి. DevOps 50 ఇచ్చేసేయి కింద. హియర్ లోవర్ కేస్ అంజలి, ఆల్వేస్ యూజ్ లోవర్ కేస్. DevOps 50. ఈమెయిల్ ఐడి జస్ట్ devops50@gmail.com అనేది వచ్చేసాను. devops50@gmail.com వచ్చేసాను. Now you click save and continue. సార్ ఆ మెయిల్ ఐడి నాది కాదు కదా, ప్రాబ్లం ఉండదు కదా? నీ మెయిల్ ఐడి ఇచ్చేసేమో పోనీ, లేకపోతే తీసేసేది. నీవు క్రియేట్ చేసుకున్న ఒక మెయిల్ ఐడి చేసావా? క్రియేషన్ అది నీ మెయిల్ ఐడి, నీ అకౌంట్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోమని చేసుకున్నావా? DevOps ఎస్ సార్, ఐ హ్యాడ్ డన్ ఇట్. yeah, you give the same one please. ఓకే సార్, రైట్. Yeah,
సేవ్ అండ్ కంటిన్యూ. ఒకసారి అంజలి, ఒకసారి ఇది కొంచెం కిందకని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకో. సార్ స్క్రీన్ షాట్ తీసాను. ఓకే, సో ఇది సేవ్ చేసుకోమా దాంట్లో, వన్ నోట్లో సేవ్ చేసుకో. వన్ నోట్కి వెళ్ళు, కంట్రోల్ వి కొట్టు. చేస్తున్నాను. అయిపోయిందా? ఆ, ఇంకో సెక్షన్ ఓపెన్ చేసావా, దాని కింద చేసావా? ఇంకో సెషన్ ఓపెన్ చేశాను. లేదు, వన్ సెక్షన్, న్యూ సెక్షన్ 1కి వెళ్ళు. ఓకే, ఇక్కడ కంట్రోల్ వి కొట్టు. కంట్రోల్ కొట్టాను సార్. డన్. మినిమైజ్ ఇట్ అండ్ నౌ యూ సేవ్ అండ్ కంటిన్యూ. క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. యా, ఓకే సార్. ఇప్పుడు ఇది సేవ్ చేసుకునేది సేవ్ చేసుకో. సరిగ్గా వినండి. This is called instance configuration. What do you mean by instance configuration? Instance configuration is nothing but, okay, means Jenkins అనే ఇన్స్టెన్స్ అంటే Jenkins అనే ఇంజిన్ రెడీ అవుతుంది. Jenkins అనే ఇంజిన్ రెడీ అవుతుంది కాబట్టి that Jenkins need to be అంటే ఈ దాని మీద వర్క్ అవుతుంది, ఈ దాని మీద ఇన్స్టలేషన్ అవుతుంది, ఈ పోర్ట్లో అవైలబిలిటీ ఉందని అర్థం అనమాట. సో యా, జస్ట్ సేవ్ అండ్ ఫినిష్ ఇట్. We know the port number, right? We know the port number, what port number is used, correct? Just save and finish, Anjali. Or if you want to, now Jenkins is ready. Click start using Jenkins. Yeah, that's it. Jenkins is installed successfully. ఈ పేజ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకో అంజలి. దిస్ ఇస్ ద ల్యాండింగ్ పేజ్. ఇది రావాలి మీకు. కంట్రోల్ వి కొట్టేయండి సరిపోతుంది. అంతే, మినిమైజ్ చేసేసుకో. Okay, so now this is the Jenkins, guys. So from tomorrow class we are going to explore more options. టాప్ రైట్ లో సెట్టింగ్ సింబల్ ఉందో చూడు అంజలి, ఇక్కడ టాప్ రైట్ లో డాట్ వచ్చింది, క్లిక్ చేయమ్మా. సో దిస్ ఈస్ కాల్డ్ మేనేజ్ జెన్కిన్స్. మన 90% ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్, నువ్వు ఏం క్లిక్ చేయకండి, ఓకేనా, జస్ట్ లీవ్ దట్. 90% ఆఫ్ జెన్కిన్ లో డెవాప్స్ వర్క్ మొత్తం, జెన్కిన్ సంబంధించిన వర్క్ మొత్తం మేనేజ్ జెన్కిన్స్ లో చేస్తాం మనం. I repeat once again, 90% of your work on Jenkins work is done in manage Jenkins. Okay, so tomorrow we are going to understand what is the system configuration. System ante enti, tools ante enti, plugins ante enti, nodes ante enti, cloud appearance ఇవన్నీ ఉన్న చూసా. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో సెక్యూరిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి థరోగా అర్థం చేసుకుంటాం Jenkins లో. ఇవన్నీ అర్థమవుతేనే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏంటి అసలు ఈ ఫీచర్ ఏంటి అనేది, మనం మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ కవర్ చేస్తాను. ఓకే, ఇదంతా అర్థమైన తర్వాత దెన్ విల్ క్రియేట్ ది జెన్కిన్ జాబ్స్. అసలు మనం గిట్ ప్లగ్ ఇన్స్టలేషన్ చేసాం కదా, ఫస్ట్ గిట్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, నెక్స్ట్ ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, ఓకే, ఈ రెండు చూస్తాం. ఓకే, వన్స్ వి అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, సో టుమారోస్ టాపిక్ వుడ్ బి అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్, టూల్స్, ప్లగ్ఇన్స్ ఇవన్నీ ఏంటి అర్థం చేసుకుంటాము. వన్స్ ఇట్ ఈస్ డన్, సో టుమారో వీ విల్ ఇంటిగ్రేట్ గిట్ అండ్ మావెన్. ఈ రెండు మనం జెన్కిన్స్ లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? నౌ లెట్ మీ షేర్ మై స్క్రీన్. థ్యాంక్స్ అంజలి. ఓకే,
Guys, can you see my screen now? Guys, Yes. now what will happen is ఒకసారి మీరు లాగౌట్ అయ్యి ఇక్కడ లాగిన్ అయినప్పుడు ఆ యూజర్ నేమ్ ఇచ్చాను చూసారా, ఆ యూజర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, డెవాప్స్ 50. ఓకేనా? అండ్ ద పాస్వర్డ్ ఇవ్వండి, లాగిన్ అవ్వండి. డెవాప్స్ 50, డెవాప్ క్యాపిటల్ డి డెవాప్స్ at 1 2 3 ఇచ్చాం కదా, అది లాగిన్ అవ్వాలి మీరు ఇక్కడ. ఇది ఈ క్రెడెన్షియల్స్ మర్చిపోతే మళ్ళీ సీక్రెట్స్ లోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే పెద్ద ప్రాసెస్. సో అందరూ డెవాప్స్ 50 విల్ బి ద యూజర్ నేమ్, డెవాప్స్ at 1 2 3 is a పాస్వర్డ్. స్టాండర్డ్ గా పెట్టుకోండి ప్లీజ్. ఓకే, వన్స్ ఇట్ ఈస్ డన్ యూ విల్ లాగ్ ఇన్ టు ద సేమ్ లాగిన్ పేజ్. ఓకే, ఇప్పుడు మీకు ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఇవాళ మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, లైనెక్స్ లో మీరు లైనెక్స్ ఉంది కదా, మీ వర్చువల్ మెషిన్ స్టార్ట్ చేసుకుని లైనెక్స్ లో మీరు ఈ కమాండ్స్ కొట్టి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వండి. ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చిన తర్వాత ఈ కమాండ్స్ టైప్ చేయండి. ఇక్కడ ఏంటి, ఈ సూడో ఏపీటీ గెట్ బదులు ఎం అని వాడండి, వైయుఎం. మంది లైనెక్స్ కాబట్టి ఇది డిబిఎన్ కాబట్టి డిబిఎన్ యుబంటు, దానికి కూడా ఇచ్చాను చూడండి. ఇగోండి ఆర్హెచ్ఎల్, ఇగోండి ఎం, ఇది కూడా ఇచ్చాను. మనది ఆర్హెచ్ఎల్ కమ్ సెంటోఎస్ కాబట్టి ఈ కమాండ్ కొట్టాలి. ఫస్ట్ స్టెప్ ఈస్ టు డౌన్లోడ్ ది ప్యాకేజ్ ఆర్పిఎం, సెకండ్ స్టెప్ టు ఇన్స్టాల్, థర్డ్ స్టెప్ ఈస్ టు ఎనేబుల్ అండ్ స్టార్ట్. జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేయాలి, సింపుల్ టైప్ స్క్రీన్ షాట్ తో కమాండ్స్ సహా ఇచ్చేసాను. ఇది సెకండ్ మెథడ్. వార్ అయితే వార్ ఫైల్ అయితే తర్వాత చూద్దాం. ఇది వార్ పక్కన పెట్టేసేయండి. ఒకసారి మనకి ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత లైనెక్స్ లో లైనెక్స్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఈ కమాండ్ కొట్టాలన్నమాట మనకి. ఏది, సూడో systemctl జెన్కిన్స్. ఈ పోర్ట్ 8080 వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకోవడానికి ఈ కమాండ్ కొడతాం, కన్ఫర్మ్ పోర్ట్ ఈస్ లిజనింగ్. దెన్ సింపుల్లీ ఓపెన్ వాట్ లైనెక్స్ లో, మళ్ళీ చెప్తున్నాను, లైనెక్స్ లో ఫైర్ ఫాక్స్ ఉంటుంది, క్రోమ్ ఉండదు. లైనెక్స్ లో ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి http://localhost:8080 ఇవ్వాలి లైనెక్స్ లోపల. సో దిస్ ఈస్ యువర్ టుడేస్ టాస్క్. చేసి అన్ని డిఫాల్ట్ ప్లగిన్స్ ఇన్స్టాలేషన్ చేసి యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి మేనేజ్ జెన్కిన్స్ వరకు రండి. సో ఐఎమ్ గివింగ్ 2 tasks, ఇన్స్టాలేషన్ ఇన్ విండోస్, ఇన్స్టాలేషన్ ఇన్ లైనెక్స్. ఎనీ ఛాలెంజెస్ పోస్ట్ ఇట్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఈజ్ అ క్లియర్ ఎవ్రీవన్? సార్ లైనెక్స్ Yes. అంటే ఓన్లీ GUIలో చేయాలా సార్? లైనెక్స్ అంటే ఓన్లీ GUI, డైరెక్ట్ గా లైనెక్స్ మెషిన్ కనెక్ట్ పుట్టి వద్దు. డైరెక్ట్ లైనెక్స్ మెషిన్ కనెక్ట్ అయ్యి ఓపెన్ టెర్మినల్ కొట్టి ఓపెన్ టెర్మినల్ చేయండి ఇవి. ఓకే సార్. ఓకేనా? Yeah, that's all for today, guys. I'll expect you to complete both in Linux as well as what in Windows. Try చేయండి, ఏమైనా ఇష్యూస్ నాకు చెప్పండి. ఓకేమా? We'll catch up Okay, sir. tomorrow. Yeah, thank you. Thank you.